హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనము 6th క్లాస్ అండ్ 7th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసుకోబోతున్నాము. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, అదేవిధంగా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు మనకు యాప్లో అందుబాటులో ఉన్నాయి మిత్రమా. యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుండి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు రాసుకోండి. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి. సో నేను వాట్సాప్ గ్రూప్ లింక్, అదేవిధంగా యాప్ యొక్క లింక్ రెండు కూడా కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను మిత్రమా. మీరు అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అక్కడ మీకు అన్ని రకాలుగా ఫ్రీ కంటెంట్ అండ్ ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు అనేటివి అందుబాటులో ఉంటాయి మిత్రమా. ఇక మనము ఆ లైవ్లోకి వెళ్దాము. ఈ లైవ్ టెస్ట్లో 6th క్లాస్ 7th క్లాస్ సోషల్లో ఉన్నటువంటి కొన్ని లెసన్స్ నుండి దాదాపు ఒక 50 ప్రశ్నలు తీసుకోవడం జరిగింది. సో క్వాలిటీగా ఉంటాయి, మీకు ప్రతిదీ రివిజన్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు లైవ్ని ఎండ్ దాకా ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి మిత్రమా. లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్, మొదటి ప్రశ్న. ఇక బాబిలోనియన్ల ప్రకారము పటాలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. నేను స్టేట్మెంట్లు చదువుతాను చూడండి. స్టేట్మెంట్ 1, ప్రపంచం గుండ్రటి పల్లెం మాదిరి ఉంది. స్టేట్మెంట్ 2, లోపలి వలయం వాళ్లకు తెలిసిన అన్ని పట్టణాలు, గ్రామాలు, నదులు, చిత్తడి భూములు, కొండలు ఉన్నాయి. స్టేట్మెంట్ 3, లోపలి వలయం లోపల లేదా ఉప్పునీటి సముద్రం ఉంది. చూడండి, లోపలి వలయం లోపల చేదు నది లేదా ఉప్పునీటి సముద్రం ఉంది. స్టేట్మెంట్ 4, ఈ సముద్రంలో త్రికోణాకారంలో 7 దీవులు ఉన్నాయి. ఇవి స్టేట్మెంట్ 4. సో ఇక్కడ ఏమడిగారు? కింది వాక్యాలను పరిశీలించండి. బాబిలోనియన్ల ప్రకారం పటాలకు సంబంధించి దాన్ని మనం సరైన దానికి గుర్తించాలి. ఇవి స్టేట్మెంట్లు. జాగ్రత్తగా ఒకసారి చూసే ప్రయత్నం చేయండి అన్ని స్టేట్మెంట్. కింద మళ్ళీ మనకు ఆప్షన్లు ఉన్నాయి. ఆప్షన్ 1 1, 2, 3 సరైనవి. ఆప్షన్ 4 2, 3, 4 వాక్యాలు సరైనవి. ఆప్షన్ 3 1, 3, 4 సరైనవి. ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే 1, 2, 4 సరైనవి. రైట్, దీంట్లో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. చూడండి, ఇక్కడ బాబిలోనియన్ల ప్రకారము పటాలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. మీ యొక్క సరైన సమాధానాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రమా. రైట్, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, ప్రపంచంలో గుండ్రటి పల్లెం మాదిరి ఉంటుంది. ఇది సరైన స్టేట్మెంటే మిత్రమా. నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే రెండోది ఒకసారి చూద్దాం. లోపలి వలయం వాళ్లకు తెలిసిన అన్ని పట్టణాలు, గ్రామాలు, నదులు, చిత్తడి భూములు, కొండలు ఉన్నాయి. రెండో స్టేట్మెంట్ కూడా కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ మూడో స్టేట్మెంట్ ఒకసారి చూసుకున్నట్లయితే లోపలి వలయంలో చేదు నది లేదా ఉప్పు నీటి సముద్రం ఉంది అనేది ఈ స్టేట్మెంట్ రాంగ్గా ఉంది. ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది మిత్రమా. నెక్స్ట్ స్టేట్మెంట్ 4 చూడండి, ఈ సముద్రంలో త్రికోణాకారంలో 7 దీవులు ఉన్నాయి. ఇది రైట్ స్టేట్మెంట్ మిత్రమా. మనకు 1, 2, 4 అనేటివి 3 స్టేట్మెంట్లు సరైనవి. సో ఆప్షన్లో మనకు 1, 2, 4 ఎక్కడ ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రం, మనకు 1, 2, 4 వాక్యాలు సరైనవి అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా ఈ యొక్క ఇలాంటి స్టేట్మెంట్ ప్రశ్నలు వచ్చినప్పుడు జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి మిత్రమా. సో మనకు ఇలాంటి క్వశ్చన్స్ టెట్ అండ్ డిఎస్లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పేపర్ 2 వాళ్ళకి ముఖ్యంగా ఈ విధంగా అడుగుతారు, పేపర్ 1 వాళ్ళకు కూడా అడుగుతారు. సో మీకు దీంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ బిట్స్ కూడా ఈ క్వశ్చన్ ఈ విధంగా ఫ్రేమ్ చేయడం వల్ల మీకు రివిజన్ అయితే అనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రశ్నలు తయారు చేయడం జరిగింది మిత్రం. మీరైతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి. రెండవ ప్రశ్న, ప్రపంచ పటంలో దక్షిణాన్ని పై భాగంలో, ఉత్తరాన్ని కింది భాగంలో చూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 గెరార్డస్ మెర్కెటర్, ఆప్షన్ 2 అనాక్సిమాండర్, ఆప్షన్ 3 ఆల్ ఇద్రిసి, ఆప్షన్ 4 హెరోడోటస్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, దీంట్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు తెలిసినటువంటి సమాధానం ఇది. ప్రపంచ పటంలో దక్షిణాన్ని పై భాగంలో, ఉత్తరాన్ని కింది భాగంలో చూపించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఆల్ ఇద్రిసి చూపించడం జరిగింది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మిత్రమా. మూడో ప్రశ్న చూడండి, చాలా ఈజీ ప్రశ్న. సో మీకు కనిపించకపోయినా నేను చదివే ప్రయత్నం చేస్తున్నాను. ప్రశ్న చూడండి, కార్టోగ్రఫీ అనగా ఆప్షన్ 1 పురాతన చిత్రాల అధ్యయనం, ఆప్షన్ 2 పటాల తయారీ అధ్యయనం, ఆప్షన్ 3 పురాతన సమాధుల అధ్యయనం, ఆప్షన్ 4 పురాతన శాసనాల అధ్యయనము. రైట్, ఇది చాలా ఈజీ క్వశ్చన్. మనకు
ఒక విషయాన్ని గమనించండి మిత్రమా, ప్రతి ఒక్కరు మనకు పటాల సంబంధించినటువంటి లెసన్లో ప్రతిసారి ప్రశ్నలు అనేటివి వస్తాయి. దీంట్లో మాత్రం మనకు తెలిసినటువంటి విషయం. సో ఎందుకంటే పటాలకు సంబంధించినటువంటి లెసన్ 6th 7th 8th క్లాస్ ఇలా లింకప్గా ఉంది కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ యొక్క లెసన్కి వెళ్ళి కంపల్సరీ టెట్ అండ్ డిఎస్లో క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపల్సరీ 1 or 2 క్వశ్చన్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. రైట్, ఇక్కడ కార్టోగ్రఫీ అంటే ఈజీ క్వశ్చన్, పటాల తయారీ అధ్యయనాన్ని మనము కార్టోగ్రఫీ అని అంటాము. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం ఏది? సో ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 బీహార్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే అత్యధిక సాంద్రత గల రాష్ట్రం మనకు బీహార్. సో ఇది 1102 సాంద్రత ఉంటుంది. సో దాని తర్వాత పశ్చిమ బెంగాల్ ఉంటుంది, బీపీకే, తర్వాత కే, తర్వాత కేరళ. సో ఇవి మన బోర్డు కూడా మీకు చెప్పడం జరిగింది, లింకప్ టాపిక్స్ ఒకే దగ్గర నేను రివిజన్ చేసినప్పుడు. సో దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ 5వ ప్రశ్న చూసుకున్నట్లయితే సముద్ర మట్టం నుండి ప్రతి 1000 మీటర్లకు పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత అనేది ఆప్షన్ 1 6.4 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది, ఆప్షన్ 2 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరుగుతుంది, ఆప్షన్ 3 ఎలాంటి మార్పు సంభవించదు, ఆప్షన్ 4 పైవేవీ కాదు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, సముద్ర మట్టం నుంచి మనం ప్రతి 1000 మీటర్లకు పైకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత అనేది 6.4 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది తగ్గుతుంది. సో మనకు ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 6వ ప్రశ్న చూడండి మిత్రమా, ఉష్ణోగ్రతకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. స్టేట్మెంట్లు ఉన్నాయి, జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. స్టేట్మెంట్ 1 ఆఫ్రికా ఖండంలోని లిబియా దేశంలోని అజీజియా ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత అయిన 57.8 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. స్టేట్మెంట్ 2 ఆర్కిటిక్లోని వోస్టాక్ కేంద్రంలో -89.2 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు. ఈ రెండు స్టేట్మెంట్లు జాగ్రత్తగా మీరు చదవండి. సో దాంట్లో ఏం అడిగారు, మనకు సరైన వాక్యాలు ఏవి అని అడిగారు. కింద మళ్ళీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవే, ఆప్షన్ 4 1 మరియు 2 కూడా సరికావు. సో దీంట్లో మీ యొక్క సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి స్టేట్మెంట్ 2 ఇచ్చారు. ఆఫ్రికా ఖండంలోని లిబియా దేశంలోని అజీజియా ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత 57.8 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది. స్టేట్మెంట్ 2 చూసుకున్నట్లయితే మనకు ఆర్కిటిక్లోని వోస్టాక్ కేంద్రంలో -89.2 డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. దీంట్లో సరైన వాక్యాలు ఏవో మీ యొక్క సమాధానాన్ని తెలిపే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్ మిత్రమా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 1 మాత్రమే సరైనది, జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఆఫ్రికా ఖండంలోని లిబియా దేశంలో అజీజియా ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రత 57.8 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైంది అనేది మనకు సరైన స్టేట్మెంట్గా ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి మిత్రమా. నెక్స్ట్ ఇక 7వ ప్రశ్న, సముద్ర తీర ప్రాంతాలలో మరియు సముద్ర తీర నగరాల్లో సంవత్సరం అంతా శీతోష్ణ స్థితి ఒకే రకంగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? ఆప్షన్ 1 ఖండాంతర్గత శీతోష్ణ స్థితి, ఆప్షన్ 2 మధ్యధర శీతోష్ణ స్థితి, ఆప్షన్ 3 సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి, ఆప్షన్ 4 ఆయన రేఖ శీతోష్ణ స్థితి. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, సముద్ర తీర ప్రాంతాలలో కావచ్చు మరియు సముద్ర తీర నగరాల్లో సంవత్సరం అంతా శీతోష్ణ స్థితి అనేది ఒకే రకంగా ఉండడానికి ప్రధాన కారణం సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి వల్ల అక్కడ ఒకే రకమైన శీతోష్ణ స్థితి అనేది ఉంటుంది. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 8వ ప్రశ్న, భూభ్రమంకి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ భూమి తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది. స్టేట్మెంట్ 2 భూభ్రమణం వల్ల కాలాలు శీతోష్ణ స్థితులు ఏర్పడుతున్నాయి. చూడండి ఆప్షన్ 1 1 మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 వాక్యాలు సరైనవి, ఆప్షన్ 4 1 మరియు 2 వాక్యాలు సరికావు. రైట్, దీంట్లో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూడండి భూమి తూర్పు నుంచి పడమరకు తిరుగుతుంది అనేది మనకు రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. అదేవిధంగా భూభ్రమణం వల్ల కాలాలు శీతోష్ణ స్థితులు ఏర్పడతాయి అనేది కూడా మనకు సరికాని స్టేట్మెంటే. కాబట్టి ఇక్కడ 1, 2 సరికావు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 1 మరియు 2 వాక్యాలు సరికావు అనేది అవుతుంది. జాగ్రత్తగా మీరు స్టేట్మెంట్లు చదివి ఆన్సర్లు చేసే ప్రయత్నం చేయండి మిత్రమా.
సో ఇది ప్రీవియస్ క్వశ్చన్ కూడా, ప్రీవియస్లో ఇలాంటి క్వశ్చన్ అడిగారు. విషవత్తులు ఏ రోజులలో ఏర్పడతాయి? మనకు గత టెట్ అండ్ డిఎస్సిలో అడిగారు ఈ ప్రశ్న. ఈ ఈజీ క్వశ్చన్. ఆప్షన్ 1 మార్చ్ 21 డిసెంబర్ 22, ఆప్షన్ 2 మార్చ్ 21 సెప్టెంబర్ 23, ఆప్షన్ 3 మార్చ్ 21 జూన్ 21, ఆప్షన్ 4 జూన్ 21 డిసెంబర్ 22. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు మార్చ్ 21 సెప్టెంబర్ 23న మనకు ఆ విషవత్తులు అనేటివి ఏర్పడతాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ఇది గతంలో కూడా ఈ ప్రశ్న రావడం కూడా జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, 10వది భూమిపై కర్కట రేఖ మరియు మకర రేఖల మధ్య గల ప్రాంతాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 ధ్రువ ప్రాంతము, ఆప్షన్ 2 ఉష్ణమండలము, ఆప్షన్ 3 మధ్యధర మండలం, ఆప్షన్ 4 టైగా ప్రాంతం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్ మిత్రమా, భూమిపై కర్కట రేఖ మరియు మకర రేఖల మధ్య గల ప్రాంతాన్ని మనము ఏమని పిలుస్తామంటే ఉష్ణమండల ప్రాంతం అని పిలుస్తాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. నేను మరిన్ని మీకు గ్రాండ్ టెస్ట్లు జనవరి 7 వరకు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా క్వాలిటీగా టెక్స్ట్ బుక్లోని అంశాలను మీకు గ్రాండ్ టెస్ట్లో అందించే ప్రయత్నం చేస్తాను. మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. 11వ ప్రశ్న, భూమి మరియు ఆకాశం కలిసినట్టుగా ఉండే ప్రాంతాన్ని ఇలా పిలుస్తాము. ఆప్షన్ 1 దిగ్మండలం, ఆప్షన్ 2 భూమధ్యరేఖ మండలం, ఆప్షన్ 3 విశ్వము, ఆప్షన్ 4 అంతరిక్షము. రైట్, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, భూమి మరియు ఆకాశం కలిసినట్టు ఉండే ప్రాంతాన్ని మనం దిగ్మండలం అని అంటాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ ఇక 12వ ప్రశ్న, భూమి ఒకసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టు కాలం, భూ పరిభ్రమణానికి పట్టేటువంటి కాలం ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 24 గంటలు, ఆప్షన్ 2 180 రోజులు, ఆప్షన్ 3 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు, ఆప్షన్ 4 వచ్చేసరికి 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. భూ పరిభ్రమణానికి పట్టు కాలం ఎంత? భూమి ఒక్కసారి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టు కాలం ఎంత? రైట్ మిత్రమా, ఇక్కడ మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు 365 రోజుల 5 గంటల 56 నిమిషాల సమయం అనేది పడుతుంది. సో మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 13వది, మకర రేఖ మీద సూర్యుడు ఏ రోజున ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు లేదా ఏ రోజున ఉంటాడు? సో ఇది మనకు ప్రశ్న. ఆప్షన్ 1 మార్చ్ 21, ఆప్షన్ 2 జూన్ 21, ఆప్షన్ 3 సెప్టెంబర్ 23, ఆప్షన్ 4 డిసెంబర్ 22. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు మకర రేఖ మీద సూర్యుడు ఏ రోజున ఉంటాడు, ఏ రోజున ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు అంటే డిసెంబర్ 22 రోజున మనకు సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు. అదేవిధంగా మనకు మకర రేఖ మీద ఉంటాడు. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా 14వది, జలస్తరం అనగా అడిగారు. ఆప్షన్ 1 చూడండి, భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీరు, భూమి లోపల నుంచి ఉపరితలానికి ఉబికి వస్తున్న నీరు, ఆప్షన్ 3 ఎత్తైన ప్రాంతం నుండి లోతట్టు ప్రాంతానికి దుముకుతున్న నీరు, ఆప్షన్ 4 భూమిలోని రాతి పొరల మధ్య ఉన్న చమురు నిక్షేపాలు. ఇవి మనకు 4 స్టేట్మెంట్లు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. జలస్తరం అనగా, చాలా ఈజీ క్వశ్చన్. రైట్ మిత్రం, మనకు జలస్తరం అనగా భూమిలోని రాతి పొరల మధ్య చేరినటువంటి నీటిని మనము జలస్తరం అంటాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించు. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే 15వ ప్రశ్న, భూగర్భ జలాలకు సంబంధించి సరైన వాక్యాలను అడిగారు. ఆప్షన్ 1 చూడండి, భూగర్భ జలాలు ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. ఆప్షన్ 2 కొండ వాలులలో చెట్లు నాటడము, గడ్డి పెంచడము, చిన్న కట్టలు అంటే చెక్ డ్యాములు కట్టడం ద్వారా భూగర్భ జలాలు పెంచవచ్చును. స్టేట్మెంట్ 3, భూగర్భ జలాలను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన పథకం వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు. దీంట్లో మనకు సరైన వాక్యాలను అడిగారు. సో స్టేట్మెంట్ ఒకసారి జాగ్రత్తగా చదవండి మిత్రమా. మళ్ళీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి కింద. రైట్ మిత్రమా, ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 వచ్చేసరికి 1,2 మాత్రమే సరైనది. అదేవిధంగా ఆప్షన్ 2 వచ్చేసరికి 2,3 సరైనది. ఆప్షన్ 3 వచ్చేసరికి 1,3 సరైనది. ఆప్షన్ 4 వచ్చేసరికి 1,2,3 సరైనది. రైట్, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు జాగ్రత్తగా స్టేట్మెంట్లు గమనించండి, మీకు అర్థమవుతుంది. భూగర్భ జలాలు ప్రజలందరి ఉమ్మడి ఆస్తి, ఇది సరైన స్టేట్మెంటే అవుతుంది. అదేవిధంగా
కొండవాళ్ళలో చెట్లు నాటడం, గడ్డి పెంచడం, చిన్న కట్టడాలు కట్టడం ద్వారా భూగర్భ జలాలు పెంచవచ్చును. ఇది కరెక్టే. భూగర్భ జలాలను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన పథకం వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు. ఇది కూడా కరెక్టే. సో ఈ 3 స్టేట్మెంట్లు కరెక్టే కాబట్టి మనకు 1, 2, 3 అనేది ఆప్షన్ 4లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక 16వ ప్రశ్న మిత్రమా, ఫ్లోరైడ్ వ్యాధికి సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించమన్నారు. సో ఆప్షన్ 1 చూడండి, త్రాగే నీటిలో అల్ప శాతం ఫ్లోరైడ్ ఉండడం వలన ఫ్లోరోసిస్ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. స్టేట్మెంట్ 2, ఫ్లోరైడ్ వ్యాధి బాధితులు అధిక శాతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంటుంది. సో ఇది మనకు సరైన వాక్యాన్ని కనుగొనమన్నారు. చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఒకటి మాత్రమే సరైనది, ఆప్షన్ 2 2 మాత్రమే సరైనది, ఆప్షన్ 3 1 మరియు 2 వాక్యాలు సరైనవి, ఆప్షన్ 4 1 మరియు 2 వాక్యాలు సరైనవి కావు. రైట్, దీంట్లో 2 స్టేట్మెంట్లు ఉన్నాయి, 4 ఆప్షన్లు ఉన్నాయి. ఈ ఆప్షన్లో ఏది సరైనదో కామెంట్ చేయండి. చూడండి మనకు చూసుకున్నట్లయితే త్రాగే నీటిలో అల్ప శాతం ఫ్లోరైడ్ ఉండడం వల్ల ఫ్లోరోసిస్ వ్యాధి సంక్రమిస్తుంది అనేది. సో ఇది మనకు సరైన స్టేట్మెంట్ కాదు. ఫ్లోరైడ్ వ్యాధి బాధితులు అధిక శాతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంటారు. ఇది కరెక్టే మనకు. సో ఇక్కడ స్టేట్మెంట్ 2 మాత్రమే సరైనది కాబట్టి సో 2 మాత్రమే సరైనది ఆప్షన్ 2 ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక 17వ ప్రశ్న మిత్రమా గమనించండి. మిషన్ కాకతీయకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. ఇక్కడ వాక్యాలు చూసుకుంటే మనకు సరైన స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే మిషన్ కాకతీయ నినాదం మన ఊరు మన చెరువు. స్టేట్మెంట్ 2, ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 47,000 చెరువులతో పూడిక తీయడం మరమ్మతులు చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా స్టేట్మెంట్ 3 చూడండి, తెలంగాణలో భూగర్భ జలాల మట్టం పెరిగింది. స్టేట్మెంట్ 4, దీని ద్వారా సాగునీరే కాకుండా బెస్తా, గుండ్ల, ముదిరా తెగలకు చెందినటువంటి ప్రజలకు జీవనాధారం లభించింది. సో దీంట్లో మనకు సరైన స్టేట్మెంట్లు ఏవో చూడండి. మిషన్ భగీరథకు సంబంధించి చూడండి ఆప్షన్ 1 వచ్చేసరికి 1, 2, 3, ఆప్షన్ 2 వచ్చేసరికి 2, 3, 4, ఆప్షన్ 3 వచ్చేసరికి 1, 3, 4, ఆప్షన్ 4 వచ్చేసరికి 1, 2, 3, 4. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఒకసారి గమనించండి జాగ్రత్తగా. ఇక్కడ మీరు మిషన్ కాకతీయ నినాదం మన ఊరు మన చెరువు కరెక్ట్ స్టేట్మెంటే. ఈ కార్యక్రమం ద్వారా 47,000 చెరువుల పూడిక తీయడం ఇది కరెక్టే. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ భూగర్భ జలాల మట్టం పెరిగింది ఇది కరెక్టే. దీని ద్వారా సాగునీరే కాకుండా బెస్తా, గోండ్ల, ముదిరా తెగలకు సంబంధించిన చేపలు పెట్టడం కూడా జీవనాధారం అయింది. ఈ 4 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి 1, 2, 3, 4 మనకు ఆప్షన్లు ఎక్కడ ఉంటే అది సరైనది అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి మిత్రమా, తెలంగాణలో క్రింది వారిలో నీటి దేవతలను పూజిస్తారు. క్రింది వారిని నీటి దేవతలుగా పూజిస్తారు. దీంట్లో ఏవి నీటి దేవతలో చూడండి. ఆప్షన్ స్టేట్మెంట్ 1 కట్ట మైసమ్మ, ఆ స్టేట్మెంట్ 2 గంగమ్మ. ఇవి నీటి దేవతలని ఇచ్చారు. సో మనకు దీనిలో సరైనది ఏదో ఎంచుకోవాలి. కేవలం 1 మాత్రమే సరైనదా, లేదా కేవలం 2 మాత్రమే సరైనదా, లేదా 1 మరియు 2 సరైనవి, లేదా 1 మరియు 2 కూడా సరికావు. రైట్, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ మనకు కట్ట మైసమ్మ, గంగమ్మ అనేటివి 2 కూడా సరైనవి. 2 కూడా నీటి దేవతలే. మనకు కట్టకు గంగ మైసమ్మ, కట్ట మైసమ్మ అనేటివి ఉంటాయి కాబట్టి 1 మరియు 2 సరైనవి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే 19వది, చేపలు పట్టే వలలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించమని. సరికానిది అడిగారు. జాగ్రత్తగా మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. చూడండి ఆప్షన్ 1, చిన్న పరిష అంటే సన్నపు వలకు 30 కన్నులు ఉంటాయి. పెద్ద పరిష అంటే దొడ్డు వల 60 కన్నులు ఉంటాయి. స్టేట్మెంట్ 3 ఆప్షన్ 3, చేపలను చిన్న చిన్న మార్కెట్లో అమ్మే మహిళలకు బేర కత్తెలు అని అంటారు. అదేవిధంగా సన్నపు వల బరువు ఎక్కువగా ఉండి పెద్ద చేపలను పట్టడానికి ఉపయోగిస్తారు. సో ఇది జాగ్రత్తగా గమనించండి. దీంట్లో ఏమడిగారంటే చేపలు పట్టే వలలకు సంబంధించి సరికాని వాక్యాన్ని అడిగారు. ఇది మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సన్నపు వలలకు బరువు ఎక్కువగా ఉంటుంది అనేది మాత్రం సరికానిది. ఎందుకంటే సన్నపు వల బరువు తక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సరికానిది అడిగారు కాబట్టి ఈ 3 కూడా సరైన స్టేట్మెంట్లు అవుతాయి. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక 20వ ప్రశ్న, నీరటి అనగా. ఆప్షన్ 1, గ్రామాలలో నీటిని సక్రమంగా అందరికీ అందేలా చూసేవాడు. ఆప్షన్ 2, పట్టణాలలో కుళాయిల ద్వారా నీరు అందరికీ సక్రమంగా అందేలా చూసేవాడు. ఆప్షన్ 3, చెరువులలో నీటిని సక్రమ వినియోగానికి చూసుకునేవాడు. ఆప్షన్ 4, ప్రాజెక్టులలోని నీటిని పొలాలకు సక్రమంగా అందించేవాడు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. నీరటి అనగా. రైట్, ఇది మనం అందరము వినినటువంటి
విన్నాం, చాలా మనం చిన్నప్పుడు వింటూ ఉంటున్నాం. సో మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. సో నీరటి అంటే పాతకాలంలో పూర్వకాలంలో మనకు చెరువుల దగ్గర ఉండేవారు. సో చెరువుల దగ్గర నీటిని సక్రమంగా చూసుకునేవాడే నీరటి అంటాము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి మిత్రమా. నెక్స్ట్ ఇక 20వ ప్రశ్న గమనించినట్లయితే తెలంగాణలో గొలుసుకట్టు చెరువుల నిర్మించడం ప్రారంభించిన రాజులు ఎవరు? ఆప్షన్ అసఫ్ జాహీలు, ఆప్షన్ 2 కాకతీయులు, ఆప్షన్ 3 కుతుబ్ షాహీలు, ఆప్షన్ 4 శాతవాహనులు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు ఆల్రెడీ గొలుసుకట్టు చెరువులు అంటే గుర్తొచ్చే రాజులే కాకతీయులు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక 22వ ప్రశ్న తెలంగాణలో ఏ నీటి వనరుల ద్వారా అధికంగా సాగునీరు రైతులకు అందుతుంది? ఆప్షన్ 1 బోరు బావుల, ఆప్షన్ 2 చెరువులు, ఆప్షన్ 3 కాలువలు, ఆప్షన్ 4 నైరుతి ఋతుపవనాలు. సో కన్ఫ్యూజ్ కావద్దు మిత్రమా, జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయండి. మనకు టెక్స్ట్ బుక్లో ఉంది. రైట్, ఇక్కడ తెలంగాణలో ఏ నీటి వనరుల ద్వారా అధికంగా సాగునీరు రైతులకు అందుతుందంటే బోరు బావుల ద్వారా సాగునీరుకు అధికంగా రైతులు నీరు అందించడం అనేది జరుగుతుంది. మన రాష్ట్రంలో చాలా దగ్గర బోరు బావులు అనేవి ఉంటాయి, మనం గమనించే ఉంటాము. ప్రతి చేనులో బోరు ఉంటుంది. సో యొక్క బోరు ద్వారానే సాగునీరు అనేది రైతులకు అధికంగా అందుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 23వది కొండలలో ఉంటున్న మంచి మనుషులని వీరిని పిలుస్తారు. ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 గోండుల, ఆప్షన్ 2 చెంచులు, ఆప్షన్ 3 కోయలు, ఆప్షన్ 4 గదబ. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, ఈజీ క్వశ్చన్, మనకు 6th 7th క్లాస్లో ఉంటుంది ఇది. కోయలు అంటే మంచి మనుషులు అని అంటాం. సో కోయలు అనే ఆప్షన్ స్టేట్మెంట్ ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. కోయలు అడవుల్లో ఉంటూ అడవికి ఎలాంటి నష్టం చేయకుండా వాళ్ళు అడవిని రక్షిస్తారు కాబట్టి వారిని అడవులో ఉంటున్న మంచి మనిషి అని అంటాము. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ ఇక 24వ ప్రశ్న తెలంగాణ నయాగారా వాటర్ ఫాల్స్ అయిన భోగాత జలపాతం ఎక్కడ ఉంది? తాడవాయి, చీకుపల్లి, వాజేడు, పెనుగోలు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, తెలంగాణలోని నయాగరా ఫాల్స్ అయినటువంటి వాటర్ ఫాల్స్ అయినటువంటి భోగాత జలపాతం ఎక్కడ ఉంది అంటే మనకు చీకుపల్లిలో ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. రైట్, ఇక 25వ ప్రశ్న పోడు వ్యవసాయానికి సంబంధించి క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. సరికానిది అడిగారు, జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. ఆప్షన్ 1 చూడండి, పోడు వ్యవసాయాన్ని జూమ్ సాగు అని కూడా అంటాము. ఆప్షన్ 2 పోడు వ్యవసాయంలో కట్టెతో నేలలో పొడిచి విత్తనాలు విత్తుతారు. ఆప్షన్ 3 పోడు వ్యవసాయంలో నాగలి కానీ పారా కానీ ఉపయోగించరు. స్టేట్మెంట్ 4 ఆప్షన్ 4 ఒకసారి సాగు చేసి విడిచిపెట్టి వెళ్ళిన భూమికి మళ్ళీ తిరిగి వస్తారు. రైట్, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మిత్రమా. సరికానిది అడిగారు, సరికానిది మనకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. మీరు కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి సాగు చేసిన విడిచిపెట్టి వెళ్ళిన భూమికి మళ్ళీ తిరిగి వస్తారని స్టేట్మెంట్ ఉంది. కానీ మళ్ళీ తిరిగి రావడం అనేది జరగదు. సో మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా 3 స్టేట్మెంట్లు సరైనవే, జాగ్రత్తగా గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 28వది సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారు? ఆప్షన్ 1 ఐసోబార్స్, ఆప్షన్ 2 ఐసోథర్మ్స్, ఆప్షన్ 3 ఐసోహలైన్స్, ఆప్షన్ 4 కాంటూర్ లైన్స్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, సమానమైన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖల్ని మనం కాంటూర్ లైన్స్ అని అంటాము. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి మిత్రమా. నెక్స్ట్ ఇక 29వ ప్రశ్న క్రింది వానిలో సరి అయిన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 సముద్రపు నీటి మట్టాన్ని 0 మీటర్గా గుర్తిస్తారు. ఆప్షన్ 2 భూమి వాలు ఎక్కువగా ఉంటే కాంటూర్ రేఖలు దూరంగా ఉంటాయి. స్టేట్మెంట్ ఆప్షన్ 3 భూమి వాలు తీవ్రంగా లేకుండా తక్కువ వాలు ఉంటే కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటాయి. అదేవిధంగా స్టేట్మెంట్ ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే తెలంగాణ పీఠభూమి పశ్చిమం వైపుకు వాలు కలిగి ఉంటుంది. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, దీంట్లో మనకు సరైన వాక్యం అడిగారు, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ సముద్రపు నీటి మట్టాన్ని 0 మీటర్గా గుర్తిస్తారు అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. మిగతా 3 స్టేట్మెంట్లు సరికానివిగా ఉన్నాయి, జాగ్రత్తగా మీరు గమనించే ప్రయత్నం చేయండి. భూమి వాళ్ళు ఎక్కువగా ఉంటే కాంటూర్ రేఖలు అనేటివి దగ్గరగా ఉంటాయి. భూమి వాళ్ళు తీవ్రంగా లేకుంటే తక్కువ వాళ్ళు ఉంటే కాంటూర్ రేఖలు దగ్గరగా ఉంటాయి. ఇది దూరంగా ఉంటాయి. సో జాగ్రత్తగా గమనించండి. తెలంగాణ పీఠము పశ్చిమం వైపుకు వాలు కలిగి ఉంటుందని ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించండి.
సో ఈ క్వశ్చన్ కూడా ప్రీవియస్ బిట్ గా మనకు ఇక్కడ నుండి ఒక క్వశ్చన్ వచ్చింది. ఈ అంశం నుండి 7th క్లాస్లో ఇది మనకు టేబుల్ డబ్బా ఏసీ ఉంటుంది, అక్కడ నుండి క్వశ్చన్ వచ్చింది ఇంతకు ముందు టెట్లో అండ్ డిఎస్సిలో. సో అందుకే మళ్ళీ అక్కడ నుండి ప్రశ్న ఇవ్వడం జరిగింది. వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమి మీద పడటాన్ని ఇలా అంటాము. ఆర్ద్రత అంటామా, బాష్పీభవనం అంటామా, ద్రవీభవనం, అవపాతమా? చాలా ఈజీ క్వశ్చన్. మనకు వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమిని మీద పడటాన్ని మనము అవపాతము అంటాము. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా గమనించి చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో తెలంగాణలో నైరుతి ఋతుపవనాలకు సంబంధించి సరికానిది అని అడిగారు. మీరు కూడా ప్రశ్నలు చదివేటప్పుడు జాగ్రత్తగా చదివే ప్రయత్నం చేయండి మిత్రమా. ఆప్షన్ 1, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో తక్కువగా వర్షపాతం పొందుతాయి. స్టేట్మెంట్ 2. ఆప్షన్ 2, నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో జూన్ మధ్య నాటికి చేరుకుంటాయి. ఆప్షన్ 3, నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం మాత్రమే లభిస్తుంది. అదేవిధంగా స్టేట్మెంట్ ఆప్షన్ 4 చూసుకున్నట్లయితే తెలంగాణలోని ఉత్తర తెలంగాణ మరియు తూర్పు తెలంగాణలో తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమడిగారు? సరికానిది అడిగారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. చూడండి, ఇక్కడ మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్, జోగులాంబ, గద్వాల జిల్లాలు తక్కువ వర్షపాతం పొందుతాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో జూన్ మధ్య నాటికి చేరుకుంటాయి. ఇది కరెక్టే. నైరుతి ఋతుపవనాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం మాత్రమే లభిస్తుంది. ఇది కరెక్టే. రైట్, ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణలో ఉత్తర తెలంగాణ మరియు తూర్పు తెలంగాణ తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. సో ఇక్కడ ఉత్తర అండ్ తూర్పు తెలంగాణలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనకు ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. 32వ ప్రశ్న గమనించండి మిత్రమా. క్రింది వానిలో తెలంగాణలోని నదులను గుర్తించాలి. ఆప్షన్ 1 దిండి, స్టేట్మెంట్ 1 దిండి ఉంది, మంజీరా, ప్రాణహిత, మానేరు, కడెం. దీంట్లో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదులను మనం గుర్తించాలి. జాగ్రత్తగా కూడా దిండి, మంజీరా, ప్రాణహిత, మానేరు, కడెం. దీంట్లో మళ్ళీ మనకు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి గమనించండి. చూడండి, ఆప్షన్ 1 1, 2, 4, 6, ఆప్షన్ 2 1, 3, 5, 6, ఆప్షన్ 3 1, 3, 4, 6, ఆప్షన్ 3 1, 2, 3, 4, 5, 6. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రం, ఒకసారి మనం చూద్దాం నదులను. రైట్, ఇక్కడ గమనించండి. దిండి అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తుంది. అదేవిధంగా మంజీరా కూడా, ప్రాణహిత కూడా ప్రవహిస్తుంది, మానేరు కూడా ప్రవహిస్తుంది, కడెం నది ఉంది, మూసీ నది. ఈ 6 కూడా తెలంగాణలోని నదులే. కాబట్టి మనకు 1, 2, 3, 4, 5, 6 అనేది ఈ 6 కూడా ఉన్నాయి. కాబట్టి ఈ 6 కూడా సరైనవి. కాబట్టి తెలంగాణలో ప్రవహించే నదులే. కాబట్టి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మిత్రమా. 33, వరద మైదానాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలేవి? 4 స్టేట్మెంట్లు ఉన్నాయి, మళ్ళీ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్లు గమనించండి. నదులకు ఇరువైపులా చెట్లను పెంచడం. స్టేట్మెంట్ 2, నదులలో ఇసుక త్రవ్వకాలను పెంచడం. స్టేట్మెంట్ 3, నదికి ఇరువైపుల కట్టలను నిర్మించడము. స్టేట్మెంట్ 4, నది నేల కోతను తగ్గించడానికి గడ్డిని పెంచడము. ఇవి స్టేట్మెంట్లు. కింద ఆప్షన్లు చూడండి ఒకసారి. ఆప్షన్ 1 1, 2, 3, ఆప్షన్ 4 1, 3, 4, ఆప్షన్ 3 2, 3, 4, ఆప్షన్ 4 1, 2, 3, 4. రైట్, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. ఒకసారి స్టేట్మెంట్లు నేను చూడండి, మీరు స్టేట్మెంట్లు గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, మీ యొక్క స్టేట్మెంట్లను గమనించండి. ఏవి మనకు వరద మైదానాలను తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలుగా ఉన్నాయో చూడండి. రైట్ మిత్రమా, చూడండి ఒకటి ఫస్ట్ చూడండి. నదులకు ఇరువైపుల చెట్లను పెంచడం అనేది కరెక్టే. నెక్స్ట్ ఇక చూసుకున్నట్లయితే నదులలో ఇసుక త్రవ్వకాలు పెంచితే మనం జాగ్రత్త కాదు, అది చర్యలు తీసుకోవాల్సిన చర్య కాదు. నెక్స్ట్ నదికి ఇరువైపులా కట్టలను నిర్మించడము, ఇది కూడా కరెక్ట్ కాదు. నది నేల కోతను తగ్గించడం, గడ్డిని పెంచడం. రైట్, ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించండి. నదికి ఇరువైపులా కట్టలను నిర్మించడం, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. నది నేల కోతను తగ్గించడానికి గడ్డిని పెంచడము, ఇది కరెక్టే. సో 1, 3, 4 ఇవి మనకు చర్యలుగా గుర్తిస్తాం. సో ఇది మాత్రం ఒకటి కాదు. సో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 1, 3, 4 ఆప్షన్లో ఎక్కడ ఉంది అంటే సో మనకు ఆప్షన్ 2 ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 34వది, ఏ ప్రాంతంలో అధిక వర్షాలు కురుస్తాయి? ఆప్షన్ 1 పవన దిశలో ఉన్న సముద్ర తీర ప్రాంతం. ఆప్షన్ 2 పవన దిశలో ఉన్న పర్వత ప్రాంతం. ఆప్షన్ 2 సముద్రానికి దూరంగా ఉన్న భూభాగం. ఆప్షన్ 4 సముద్రానికి దూరంగా ఉన్న అటవీ భాగము. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి.
రైట్ మిత్రమా, మనకు ఏ ప్రాంతంలో అధిక వర్షాలు కురుస్తాయంటే పవన దిశలో ఉన్న పర్వత ప్రాంతంలో మనకు అధిక వర్షపాతాలు కురుస్తాయి. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక 35వ ప్రశ్న, తుఫానులకు సంబంధించి క్రింది వానిలో సరికాని దానిని గుర్తించమన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఆప్షన్ 1 చూడండి, భారతదేశానికి తుఫాన్లు ఎక్కువగా బంగాళాఖాతం నుండి సంభవిస్తాయి. ఆప్షన్ 2, తూర్పు కోస్తా తీరంలో భయంకరమైన తుఫాను 1977లో దివిసీమ ఉప్పెన సంభవించింది. ఆప్షన్ 3, తుఫాను అనేది నెమ్మదిగా ఏర్పడే ప్రకృతి వైపరీత్యము. ఆప్షన్ 3, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ప్రతి ఇంట్లో కిట్ అనేది సిద్ధంగా ఉంచుకోవాలి. రైట్, మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. సరి కానిది అడిగారు, జాగ్రత్తగా గమనించండి. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే తుఫాను అనేది నెమ్మదిగా ఏర్పడే ప్రకృతి వైపరీత్యం అనేది సరికాని స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, తుఫాన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుందో మనకు తెలియదు కాబట్టి సో ఇది తప్పు ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఈ మిగతా 3 ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో 3 కూడా సరైనవే. దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 36వది, ఈ క్రింది వాణిలో గిరిజనులకు సంబంధించి సరికాని దానిని గుర్తించమన్నారు. సరికానిది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. క్వశ్చన్ని ఫస్ట్ ఎప్పుడైనా సరైనదా సరికానిదని కంపల్సరీగా మనం కరెక్ట్ చదవాలి. ఆప్షన్ 1, గిరిజనులకు తమదైన ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం ఉంది. ఆప్షన్ 2, సవర, గదబ, గోండు, మన్నెదొర, కొండదొర, ముఖదొర కొన్ని గిరిజన జాతులు ఇవి. ఆప్షన్ 3, గిరిజనులు చాలా మంది అటవీ ఉత్పత్తుల సేకరణ మీద వేట మీద ఆధారపడి జీవిస్తున్నారు. స్టేట్మెంట్ 4 చూడండి ఒకసారి, ఇక్కడ గిరిజనులకు అటవీ సంపదకు సంబంధించిన జ్ఞానం లేదు. రైట్, ఇక్కడ ఏం అడిగారు, సరికానిది అడిగారు. సో మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు గిరిజనులకు అటవీ సంపదకు సంబంధించిన జ్ఞానం లేదు అనేది సరికాని స్టేట్మెంట్ అవుతుంది. సో ఎందుకంటే వారికి జ్ఞానం అనేది ఉంటుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 37వది, తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో చెరువులను పునరుద్ధరించడానికి లేదా చెరువు పూడిక తీయడానికి తీసుకువచ్చిన పథకం పేరేమిటి? మిషన్ భగీరథ, మిషన్ దళిత బంధు, మిషన్ కాకతీయ, మిషన్ ట్యాంక్ బండ్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్. చెరువులు అనగానే మనకు గుర్తొచ్చేది మీకు ఆల్రెడీ తెలిసినటువంటి సమాధానమే. సో మనకు మిషన్ కాకతీయ అనేది సరైన సమాధానం అవుతుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ ఇక 38వ ప్రశ్న, చిక్కుడు జాతికి చెందిన పంటలను పండించడం వల్ల నేలలో దీని శాతం పెరుగుతుంది. ఆప్షన్ 1 ఆక్సిజన్, ఆప్షన్ 2 నత్రజని, ఆప్షన్ 3 హైడ్రోజన్, ఆప్షన్ 4 ఆర్గాన్. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, చిక్కుడు జాతికి చెందిన పంటలను పండించడం వల్ల మనకు నేలలో నైట్రోజన్ శాతం అనేది పెరుగుతుంది, అంటే నత్రజని శాతం పెరుగుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వాణిలో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉపరంగం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 మత్స్య పెంపకం, ఆప్షన్ 2 జంతువుల పెంపకం, ఆప్షన్ 4 నిర్మాణ రంగం, ఆప్షన్ 4 అటవీ పెంపకం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ చూడండి మిత్రమా, వ్యవసాయ రంగానికి సంబంధించని అంటే సంబంధించినది కాదు, సంబంధించనిది గుర్తించాలి. సో మత్స్య పెంపకము, జంతువుల పెంపకం, అటవీ పెంపకం అనేది వ్యవసాయ రంగం కిందికి వస్తుంది. సో నిర్మాణ రంగం అనేది వ్యవసాయ రంగానికి కిందికి రాదు కాబట్టి సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించం, సంబంధించని. సో ఓకే, దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ క్రింది వాణిలో కరువు పీడిత ప్రాంతం యొక్క లక్షణం కానిది అడిగారు. చూడండి, ఆప్షన్ 1 తక్కువ వర్షపాతం కారణంగా పంటలు ఎండిపోతాయి. ఆప్షన్ 2 భూగర్భ జలాలను పునరుద్ధరింపబడతాయి. ఆప్షన్ 3 మనుషులకు పశువులకు తాగునీరు పెద్ద సమస్య అవుతుంది. ఆప్షన్ 4 ప్రజలు ఉపాధిని కోల్పోయి నూతన ఉపాధిని వెతుక్కోవాల్సి వస్తుంది. ఇట్లా ఏమడిగారు, సరికాని స్టేట్మెంట్ అడిగారు. జాగ్రత్తగా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, కరువు పీడిత ప్రాంతం యొక్క లక్షణం కానిది అడిగారు. సో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ భూగర్భ జలాలు పునరుద్ధరింపబడతాయి అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక 41వ ప్రశ్న చూడండి మిత్రమా, క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. స్టేట్మెంట్ 1, కృష్ణా జిల్లాలో కోస్తా తీర మైదానంలో వర్షాకాలం పండించే పంటను మనం సాల్వా పంట అంటాము. అదేవిధంగా స్టేట్మెంట్ 2, డిసెంబర్ నెల నుండి వేసే శీతాకాల పంటను దాల్వా పంట అని అంటారు. సో ఇవి 2 స్టేట్మెంట్లు. దీంట్లో ఏది సరైనదో చూడాలి. ఆప్షన్ 1 చూడండి, 1 మాత్రమే సరైనది. ఆప్షన్ 2 2 మాత్రమే. ఆప్షన్ 3 1 మరియు 2 సరైనవి. ఆప్షన్ 4 1 మరియు 2 సరైనవి కావు. రైట్, ఇక్కడ మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చూడండి మిత్రమా, కృష్ణా జిల్లాలో ఏదైతే కోస్తా తీర మైదానాలు వర్షాకాలం పండించే పంటను సాల్వా పంట అంటామో అది కరెక్టే. అదేవిధంగా డిసెంబర్ నెల నుంచి వేసే శీతాకాల పంటని దాల్వా పంట అంటాం. ఇవి 2 స్టేట్మెంట్లు
మనకు సరైనవే కాబట్టి మనకు చూసుకున్నట్లయితే 1, 2 కూడా సరైనవే కాబట్టి 2 స్టేట్మెంట్లు సరైనవే. ఇవి 2 కూడా సరైనవే, జాగ్రత్తగా గమనించండి. మనకు సరైన సమాధానమే 1 మరియు 2 కూడా సరైనవే. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న 42వది. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1, ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలో సాత్మల కొండలు విస్తరించి ఉన్నాయి. ఇది గత టెట్ అండ్ డిఎస్లో ఇక్కడ నుండి మళ్ళీ ప్రశ్నలు రావడం జరిగింది. గతంలో మళ్ళీ కూడా రేపు మార్నింగ్ మీకు మళ్ళీ ఈ అంశాల నుంచి మళ్ళీ ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కంపల్సరీ ఈ అంశాన్ని నెగ్లెక్ట్ చేయకుండా పేపర్ 2 వాళ్ళు కావచ్చు, పేపర్ 1 వాళ్ళు కావచ్చు. ఆప్షన్ 2, వికారాబాద్ జిల్లాలో అనంతగిరి కొండలు విస్తరించి ఉన్నాయి. ఆప్షన్ 3, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో రాఖీ కొండలు విస్తరించి ఉన్నాయి. ఆప్షన్ 4, పెద్దపల్లి, జయశంకర్ జిల్లాలో కందికల్ కొండలు విస్తరించి ఉన్నాయి. సో మీ యొక్క సమాధానాన్ని ఏమన్నాడు ఇక్కడ? సరికాని దానిని అన్నారు. సో సరికానిది ఏదో గుర్తించండి. రైట్, ఇక్కడ చూడండి మిత్రమా, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో రాఖీ కొండలు విస్తరించి ఉన్నాయనేది సరికాని స్టేట్మెంట్ అవుతుంది. ఇది జాగ్రత్తగా గమనించండి. సో మనకు ఆప్షన్ 3 ఇస్ ద దీంట్లో రైట్ ఆన్సర్ అవుతుంది. మిగతా మూడు ఆప్షన్లు ఏవైతే ఉన్నాయో అవి సరైనవిగా ఉన్నాయి. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక 43వ ప్రశ్న. నదుల వరద నీటితో కొట్టుకొని వచ్చిన ఆకులు, చెట్లు, కళేబరాలు కుళ్ళిపోయి ఏర్పడిన సారవంతమైన నేలను ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1, ఒండ్రు నేలల. ఆప్షన్ 2, ఎర్ర నేలలు. ఆప్షన్ 3, నల్లరేగడి నేలలు. ఆప్షన్ 4, లాటరైట్ లేదా జిగురు నేలలు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, ఇది మన అందరికీ తెలిసినటువంటిదే. ఒండ్రు నేలలు అంటాం, హ్యూమస్ అంటాము. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఇది కూడా గత టెట్ అండ్ డిఎస్లో వచ్చినటువంటి ప్రశ్న. సెల్ఫ్ ఫ్లవింగ్ అనగా స్వయంగా మట్టి మార్పిడి చేసుకోవడం, స్వయంగా నేలలు సారవంతం కావడం, స్వయంగా నూతన పిల్ల జీవులు రావడం. ఆప్షన్ 4, స్వయంగా చెట్లు ఆకులను రాల్చుకోవడం. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, సెల్ఫ్ ఫ్లవింగ్ అంటే మనందరికీ తెలుసు, స్వయంగా మట్టి మార్పిడి చేసుకోవడాన్ని సెల్ఫ్ ఫ్లవింగ్ అంటారు. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక 45వ ప్రశ్న చూడండి మిత్రమా. క్రింది వానిలో సరైన స్టేట్మెంట్స్ ని గుర్తించండి. ఆప్షన్ 1, అక్షాంశాలు అన్ని సమానమైన పొడవును కలిగి ఉంటాయి. స్టేట్మెంట్ 2, రేఖాంశాలు ఇవన్నీ సమానమైన పొడవును కలిగి ఉంటాయి. స్టేట్మెంట్ 3, మొత్తం అక్షాంశాల సంఖ్య 181, మొత్తం రేఖాంశాల సంఖ్య 361. సో దీంట్లో ఇవి 4 స్టేట్మెంట్లు. దీంట్లో సరైన దాన్ని గుర్తించమని చెప్పారు. చూడండి కింద మళ్ళీ మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2, 2, 3, ఆప్షన్ 4, 1, 2, 3, ఆప్షన్ 4, 1, 2, 3, 4. సో మీ యొక్క సరైన సమాధానం కామెంట్. ఫస్ట్ మీరు స్టేట్మెంట్లను జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, చూడండి, అక్షాంశాలన్నీ సమానమైన పొడవును కలిగి ఉంటాయి. స్టేట్మెంట్ 2, అక్షాంశాలు సమానమైన పొడవును కలిగి ఉంటాయి. చూడండి, ఫస్ట్ అక్షాంశాలు, సెకండ్ స్టేట్మెంట్ రేఖాంశాలు. సో జాగ్రత్తగా మీరు గమనించే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ అక్షాంశాలు అన్ని సమానమైన పొడవును కలిగి ఉంటాయి. ఇది సరైన స్టేట్మెంటే. ఇది సరైనది కాదు. అదేవిధంగా రేఖాంశాలు ఇవి అన్ని సమానమైన పొడవును కలిగి ఉంటాయి. ఇది సరైన స్టేట్మెంట్. ఫస్ట్ ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే మొత్తం అక్షాంశాల సంఖ్య 181, ఇది కరెక్టే. నెక్స్ట్ మొత్తం రేఖాంశాల సంఖ్య 361, ఇది రాంగ్ స్టేట్మెంట్. మనకు సరైన సమాధానం వచ్చేసరికి మనకు 2, 3 మాత్రమే అవుతాయి. సో 2, 3 ఎక్కడ ఉంది? సో ఆప్షన్ 2, 3 ఇవి 2 మాత్రమే సరైనవి. చూడండి, అక్షాంశాలన్నీ సమానమైన పొడవును అనేటివి కలిగి ఉండవు ఇవి. నెక్స్ట్ అన్ని అక్షాంశాలలో భూమధ్య రేఖ పొడవైనది మరియు ధ్రువాలు బిందువులుగా ఉంటాయి. కాబట్టి మొత్తం రేఖాంశాలు అనేటివి 360 మాత్రమే. సో 361 కాదు. కాబట్టి 2 రాంగ్. కాబట్టి మనకు మిగిలినటువంటి రెండో స్టేట్మెంట్ అండ్ మూడో స్టేట్మెంట్ మాత్రమే సరైనవి. సో 2, 3 అనేది మనకు ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గమనించండి. ఇక 46వ ప్రశ్న. మానచిత్రాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా పటంలో పై భాగాన్ని సూచించే దిక్కేది? తూర్పు దిక్కు, దక్షిణ దిక్కు, ఉత్తర దిక్కు, పడమర దిక్కు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. చాలా ఈజీ క్వశ్చన్. రైట్ మిత్రం, ఎప్పుడైనా మనము పటాల మీద, చిత్తు పటాల మీద పటాలు గీస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం సూచించే పై భాగాన ఎప్పుడైనా మనము ఉత్తర దిక్కును సూచిస్తాం. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే మనము మానచిత్రాలను తయారు చేసేటప్పుడు పటంలో ఎప్పుడైనా ఉత్తర దిక్కు మరియు కింది భాగంలో దక్షిణ దిక్కును సూచిస్తాం. అదేవిధంగా ఈ విధంగా నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ని మనము
గుర్తిస్తాం, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. 47వ ప్రశ్న చూడండి. భారతదేశాన్ని కనుక్కోవాలని బయలుదేరిన ఇటలీకి చెందిన నావికుడు కొలంబస్ కనుగొన్న దీవులు ఏమిటి? లైవ్ చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు అందుబాటులో ఉంటాయి. సో క్వాలిటీగా అందించడం అనేది కూడా జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఇండోనేషియా దీవులు, ఆప్షన్ 2 వెస్టిండీస్ దీవులు, ఆప్షన్ 3 మాల్దీవులు, ఆప్షన్ 4 ఫీజీ దీవులు. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, మన యొక్క కొలంబస్ ఇక్కడికి ఏం కనుగొన్నాడు? వెస్ట్ ఇండీస్ దీవుల్ని కనుగొనడం జరిగింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక 48వ ప్రశ్న. క్రింది వాణిలో మొదటి శ్రేణి భూస్వరూపాలను గుర్తించండి. ఆప్షన్ 1 పీఠభూములు, మైదానాలు, పర్వతాలు, ఆప్షన్ 2 జలపాతాలు, నది వంకరలు, ఆప్షన్ 3 గార్జెస్ ఆగాధ ధరులు, ఆప్షన్ 4 ఖండాలు, మహాసముద్రాలు. మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, క్రింది వాణిలో మొదటి శ్రేణి భూస్వరూపాలను గుర్తించమన్నారు. సో ఇక్కడ మనకు మొదటి శ్రేణి భూస్వరూపాలు ఖండాలు, మహాసముద్రాలు అవుతాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, జాగ్రత్తగా గమనించండి. ఇక 49వ ప్రశ్న. అంటార్కిటికా ఖండాన్ని ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 చీకటి ఖండం, ఆప్షన్ 4 మంచు కవచం షీల్డ్ ఆఫ్ ఐస్, ఆప్షన్ 3 అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే ఖండం, అదేవిధంగా ఆప్షన్ 4 అధిక ఉష్ణోగ్రతలు గల ఖండం. సో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్ మిత్రమా, అంటార్కిటికా ఖండాన్ని మనము మంచు కవచం అంటాము, షీల్డ్ ఆఫ్ ఐస్ అంటాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అంటార్కిటికా ఖండంలో విపరీతంగా మనకు మంచు పడుతూ ఉంటుంది. మనకు తెలిసినటువంటి విషయమే. మంచుతో కప్పి ఉండడం వల్ల దీన్ని మనము అంటార్కిటికా మంచు కవచం అంటాం. ది అంటార్కిటిక్ షీల్డ్ ఆఫ్ ఐస్ అని కూడా పిలుస్తాము. మీరు జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. రైట్ మిత్రమా, నెక్స్ట్ మరి మరొక గ్రాండ్ టెస్ట్తో రేపు మళ్ళీ మనము డైరెక్ట్ సీదా మళ్ళీ ఇదే టైంకి మన 8 PM మళ్ళీ మనము ఈ యొక్క టెస్ట్ని మళ్ళీ కండక్ట్ చేసుకుందాం. సోషల్కి సంబంధించి, సైన్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లను నేను మీకు నెక్స్ట్ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. మీరు మరిన్ని గ్రాండ్ టెస్ట్లు కావాలి అనుకుంటే తప్పకుండా మీరు మన యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. నేను నెక్స్ట్ మీకు గ్రాండ్ టెస్ట్ ట్రై మెథడ్స్ అండ్ తెలుగు మెథడ్స్కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ మీకు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ మీకు కంటిన్యూగా ఒక 1 వీక్ అనేటివి ఈ గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి. మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.